నమస్కారం. నేను మేలపాటి మురళీకృష్ణ. తీవ్రమైనటువంటి షాక్ లో రాజమౌళి గారు ఉన్నారు. ఆయన చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తున్నారు అన్నమాట. దీనికి కారణం ఏంటో తెలుసా? సాధారణంగా రాజమౌళి గారు ఏ సినిమా తీసినా సరే చాలా చాలా జాగ్రత్తగా ఎన్నో పకడ్బందీ ఏర్పాట్లతో కూడా సినిమాలు తీస్తుంటారు. తమ సినిమాలకు సంబంధించి ఎటువంటివి కూడా అనధికారికంగా లీక్ అవనివ్వరు. ఆయన అధికారికంగానే వాళ్ళు కొన్ని ఫోటోలు కానీ కొన్నిటిని కూడా టీజర్స్ కానీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా అలాగే ఎంతో పకడ్బందీగా జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు ఒరిస్సాలో ఒక షూటింగ్ తీస్తున్నారు. 25 రోజుల పాటు షూటింగ్ చేస్తే వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా ఒక 13 సెకండ్లు నిడివి ఉన్నటువంటి వీడియో కాస్త బయటకు రిలీజ్ అయిపోయింది. ఇది ఎలా రిలీజ్ అయింది? ఇన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరి యొక్క మొబైల్ ఫోన్ అన్ని కూడా తీసుకొని జాగ్రత్త చేసిన ఇది ఎవరు తీశారు, ఎవరు రిలీజ్ చేశారు అనేటువంటి షాక్లో ఉన్నారు రాజమౌళి గారు. ఇంకా గమనిస్తే మళ్ళా వాళ్ళు కాశీ సెట్ ఒకటి వేయటం జరుగుతున్నది. దాని గురించి కూడా వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మటుకు ఒక్క చిన్న బిట్ కూడా రిలీజ్ అవ్వకుండా, అనధికారికంగా రిలీజ్ అవ్వకుండా చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు రాజమౌళి గారు. ఈసారి కనుక ఏదైనా సరే ఫోటో రిలీజ్ అయినా, వీడియో రిలీజ్ అయినా సరే వాళ్ళంతా తేల్చడానికి రాజమౌళి గారు సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అంటే ఎవరో రాజమౌళి గారి చిత్రాన్ని దెబ్బతీయాలి అనేటువంటి ప్లాన్తో కొంతమంది శత్రువులు రాజమౌళి గారి యూనిట్లో ఉన్నారని, లేకపోతే రాజమౌళి గారి యూనిట్తో కొంతమందితో సంబంధాలు నేర్పుకుంటూ రహస్యంగా వీళ్ళు ఆ యొక్క షూటింగ్ని వీళ్ళు కూడా క్యాప్చర్ చేస్తున్నారని సీక్రెట్ కెమెరా ద్వారా, సీక్రెట్ ద్వారా వాటిని రహస్యంగా రిలీజ్ చేస్తున్నటువంటి అభిప్రాయం కూడా యూనిట్ మెంబర్స్లో ఉంది. ఈ మధ్య దీని గురించి కూడా ఆ యొక్క ఒడిశా ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. వారు తమ రాష్ట్ర అభివృద్ధి కోసం తాము చెప్తున్నారు. ఇదివరకు పుష్ప 2 షూటింగ్ కూడా ఒరిస్సాలో జరిగింది, చాలా బాగా జరిగిందని చెప్పారు. ఇప్పుడు కూడా ఈ యొక్క రాజమౌళి గారి సినిమా కూడా జరుగుతున్నది, షూటింగ్ జరుగుతుంది, చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి రావచ్చు, చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఇది ఒక పాన్ ఇండియా చిత్రం. ఇది మలయాళ స్టార్స్ కూడా ఇందులో కూడా నటిస్తున్నారు. ఇన్ని ఏర్పాట్లు తీసుకుంటూ ఇంత జాగ్రత్తలు కూడా తీసుకుని ఉంటే శత్రువు ఎవరు అనేటువంటి ఆలోచనలో రాజమౌళి గారు ఉన్నారు. శత్రువుని వెతికే పనిలో ఉన్నారు రాజమౌళి గారు. ఏదేమైనా ఇదివరకు ఏ సినిమాల్లో కూడా ఇట్లా జరగలేదు. వాళ్ళు అధికారంగా రిలీజ్ చేసిన ఫోటోలు, ఆ టీజర్స్ మాత్రమే ఉండేవి. ఈసారి ఏకంగా వీడియోనే రహస్యంగా ఎవరో చిత్రీకరించి విడుదల చేశారు. ఈ శత్రువుల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రాజమౌళి గారు. తాము షూటింగ్ తీసుకుంటూ కూడా ఈ యొక్క జాగ్రత్తలు కూడా తీసుకుంటూ మరోసారి ఇటువంటి వీడియో రిలీజ్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. నమస్కారం.